తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్కు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయి. 50 వాహనాలు వరంగల్ రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో మరో 62 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈ వాహనాలతో శబ్ద వాయు కాలుష్యం నుంచి విముక్తి కలుగుతుందని నగరవాసులు చెబుతున్నారు. వరంగల్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. కాలుష్యంతో పాటు ఖర్చును తగ్గించేందుకు టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వరంగల్ రీజియన్ కు మొత్తం 112 బస్సులను కేటాయించారు. అందులో ముందస్తుగా 50 వెహికల్స్ వరంగల్ కు చేరుకోగా వాటిని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ ప్రారంభించారు. వరంగల్ రీజియన్ కు ముందుగా 86 బస్సులు అలౌట్ చేయగా ఇటీవల మరో 26 బస్సులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం బస్సుల సంఖ్య 112కు చేరింది. వాస్తవానికి వరంగల్ రీజియన్ లో ఇటీవల కాలం చెల్లిన బస్సులను తొలగించడం, మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్, రూరల్ గ్రామాలకు బస్సు సర్వీసుల పునరుద్ధరణతో బస్సుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 112 ఈవీ బస్సులను కేటాయించడంతో కొంతమేర కొరత తీరే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని మంత్రులు కూడా చెబుతున్నారు. శాసనసభ్యులంతా ఇవాళ కొత్తగా బస్సులు కావాలని అడుగుతా ఉన్నటువంటి సందర్భంలో బస్సులను 1000 ఆర్టీసీ సంస్థ తరఫున కొనుగోలు చేయడము, తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ఈరోజు గతంలో 1000 బస్సులు ఈవీ బస్సులు 500 హైదరాబాద్కు, మిగతా తెలంగాణలో ఉన్నటువంటి పాత జిల్లా కేంద్రాల్లో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, నల్గొండ, ఈ విధంగా ఖమ్మం, ఈ జిల్లాలలో ఎలక్ట్రికల్ బస్సులు నేరుగా రాష్ట్ర రాజధానికి చాలా పొల్యూషన్ లేకుండా రక్షణగా అన్ని రకాలుగా సాంకేతికంగా తయారు చేయబడినటువంటి ఈ బస్సులను ఈ రోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. బస్సుల ద్వారా మనకు పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. దానివల్ల మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఇంకా పొల్యూషన్ కంట్రోల్ ఉండాలంటే ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 1000 బస్సులు వచ్చాయి. రాబోయే కాలంలో ఇంకా అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ప్రజలకు అందించాలని, మహిళలు దీన్ని ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క బస్సులను ఉపయోగించుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఈరోజు 50 బస్సులను మా జిల్లాకు అందించిన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ముందుగా వరంగల్ 2 డిపోకు కేటాయించారు. 112 ఎలక్ట్రిక్ బస్సుల్లో 19 సూపర్ లగ్జరీ, 18 డీలక్స్, 75 ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. ఈ 112 బస్సులకు మొత్తం 21 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటి పనులు వేగంగా కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే 6 ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రాగా వాటికి అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పుడున్న 6 పాయింట్ల ద్వారా 30 నుంచి 35 బస్సులకు ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక బస్సు ఛార్జింగ్ పూర్తి చేసుకోవడానికి 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుందని సిబ్బంది చెబుతున్నారు. ఒక పిన్ తో ఛార్జింగ్ చేస్తే 2 గంటలు, 2 పిన్నులతో ఛార్జింగ్ చేస్తే గంట సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగతా 15 ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణం కూడా కొనసాగుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ బస్సుల కోసం డ్రైవర్ల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా శబ్ద వాయు కాలుష్యం నుంచి విముక్తి కలుగుతోందని, మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని వరంగల్ వాసులు కోరుతున్నారు.